నమస్తే, వెల్కమ్ టు వాట్ నెక్స్ట్ ఏపీ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. మార్పు మాత్రమే కాదు, రకరకాల మలుపులు కనిపిస్తున్నాయి ఏపీ రాజకీయాల్లో. అధికార పక్షం వై నాట్ 175 అంటుంటే అవి వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి, మేం కదా అభివృద్ధి చేసేదంటూ కూడా టీడీపీ ప్రస్తుతం టీడీపీ అధినేత చంద్రబాబు ఎప్పుడైతే జైలు నుంచి బయటకు వచ్చారో తన యాక్షన్, తన వాక్ చాతుర్యాన్ని ప్రజల మీద ప్రదర్శిస్తున్నారు. మరి ఏంటి ఏపీ రాజకీయాల్లో మరి షర్మిల వచ్చిన తర్వాత ఎలా ఉండబోతుంది అనే ఒక సస్పెన్స్ నెలకొంది. ఒక క్లారిటీతో కూడా కొంతమంది ఉన్నారు. సో ఈ రోజు మనతో మాట్లాడడానికి వైసీపీ స్పోక్స్ పర్సన్ కారుమూరి వెంకటరెడ్డి గారు మనతో ఉన్నారు. సో ఆయనతో మాట్లాడదాం. ఏంటి ఏపీలో వాట్ నెక్స్ట్ ఏపీ, మనం టైటిల్ కి తగ్గట్టుగానే ఆయన ఏం చెప్తారో విందాం. నమస్తే అండి. నమస్తే అండి. సో ఇప్పుడే చెప్పాను, వై నాట్ 175 అంటున్నారు, కానీ ఎదురు పరిస్థితులు ఎలా ఉన్నాయని టీడీపీ జనసేన కలవడం ఒక రకంగా శత్రుత్వం అయినప్పటికీ కూడా ఒక పక్క మీటింగ్లు అవి చూస్తుంటే మాత్రం అభివృద్ధి మాతోనే అని దంచి కొడుతున్నారు. కనీసం వైసీపీ నుంచి కౌంటర్స్ కూడా అంత స్ట్రాంగ్ గా రావట్లేదని ప్రజల్లో ఉంది. మీరేమంటారు? అంటే మీడియా పరంగా రావట్లా మీరు అన్న దాంట్లో. ఎందుకంటే మాకు అనుకూలమైనటువంటి మీడియాలు తక్కువ, మాకు వ్యతిరేకంగా ఉండేటటువంటి మీడియా సంస్థలు ఎక్కువ. సో వాళ్ళు నిరంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అడుక్కుతుందని చెప్పి నిరంతరం డిబేట్లు పెట్టి ప్రచారం చేసినప్పుడు మీడియా పరంగా కొంత మేము వెనకబడి ఉండొచ్చు. బట్ ప్రజాక్షేత్రంలో గడప గడపకి మేము తిరిగి మా ప్రభుత్వం ఏం చేసింది, మేము ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఏంటి, ఆ మేనిఫెస్టోలో ఇచ్చిన మీకు అందినయా లేదా అని చెప్పి ప్రతి గడపకి మా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, మా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జ్లు వారందరూ ఆల్రెడీ గడప గడపకి తిరిగి రెండోసారి కూడా తిరుగుతూ ఉన్నారు. తిరిగి ఇదిగో మేము ఇచ్చిన మేనిఫెస్టోలు మీకు అందితే మాకు ఓటు వేయండి, ఇంకేదన్నా మీకు సమస్యలు ఉన్నాయా లేదా తెలుసుకుంటా వెళ్తున్నారు. ఇందా మీరు అడిగారు, మీరు పెట్టిన టైటిల్లో వాట్ నెక్స్ట్ ఏపీ అని. 2024లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి, అదే వాట్ నెక్స్ట్ అంటే. ఇక్కడ వై నాట్ 175 క్వశ్చన్ బాగానే ఉందండి. పథకాల వల్ల ఓట్లు పడతాయి, కానీ అభివృద్ధి లేదనే పాయింట్ రైజ్ అవుతుంది కదా. ఎందుకు 175 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనుకోవాలి? అసలు అభివృద్ధి లేదు అనే వాళ్ళని ఏంటి అభివృద్ధి అని అడుగుతున్నారు సూటిగా. ఏంటి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డెవలప్మెంట్? అసలు డెవలప్మెంట్ అంటే ఒక 2 బిల్డింగులు డెవలప్మెంటా? లేదు, బాహుబలి 1, 2 సినిమా తీశారు కదా, బాహుబలి పార్ట్ 1, పార్ట్ 2 తీసిన రాజమౌళి గారుతో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు అమరావతిలో బాహుబలి 3, 4 మించి ఇదిగో ఇలా అమరావతి కడతాం, ఏదైతే ఇడ్లీ పాత్ర వంగినట్టుగా, కుక్కర్ పాత్ర పడుకున్నట్టుగా ఇలా డిజైన్లు వేశారు కదా. ఇదే అభివృద్ధి అంటే అట్లాంటి అభివృద్ధి మా దగ్గర ఉండదు. మా దగ్గర ఉన్న అభివృద్ధి ఏంటంటే మానవ అభివృద్ధి. ఈరోజు మీ జీవన ప్రమాణ శైలి ఎలా ఉంది, నిన్న ఎలా ఉంది, రేపు ఎలా ఉండబోతుంది. సో ఈరోజు మేము ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల వల్ల వాళ్ళ జీవన ప్రమాణ శైలి మారింది, వాళ్ళ జీవితానికి ఒక భరోసా దక్కింది. ఇదే సంక్షేమ పథకాల గురించి కేవలం ప్రజల్ని సోమరిపోతులు చేస్తున్నారు, వాళ్ళకి డబ్బులు ఇచ్చి అక్కడతో వాళ్ళ ఎదుగుదలను ఆపేస్తున్నారు అంటున్నారు కదా. ఇప్పుడు మేము ఇచ్చిన దానివల్ల సోమరిపోతులు అయ్యారంటే, ఇప్పుడు మాకు ఆపోజిట్గా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన కలిపి ఏమంటున్నారు, మేము వస్తే ఇంతకు మించి ఇస్తామంటున్నారు. అంటే మరి మేము సోమరిపోతులు చేసామని అన్నప్పుడు మీరు ఇంకా డబల్ సోమరిపోతులు చేస్తున్నారని అర్థమా? ఒక పేదరికంలో ఉన్నటువంటి ఒక మనిషి ఇంకా పేదరికంలోకి ఎప్పుడు నెట్టబడతాడనంటే, విద్య మీద అతను ఖర్చు పెట్టేటువంటి డబ్బుల వల్ల అప్పులయ్యి, వైద్యం మీద అతను ఖర్చు పెట్టేటటువంటి డబ్బుల వల్ల అప్పులయ్యి ఇంకా పేదరికంలోకి నెట్టబడతాడు. అలాంటి వైద్యాన్ని, అలాంటి విద్యని నేరుగా వాళ్ళకి ఉచితంగా అందిస్తుంది మా ప్రభుత్వం. అంటే వాళ్ళకి బడ్డెన్ ఉంటుంది. అక్కడ స్కూల్కి వెళ్తే అమ్మఒడి ద్వారా డబ్బులు తల్లి అకౌంట్లోకి, అదేవిధంగా పిల్లవాడికి స్కూల్కి సంబంధించినటువంటి పుస్తకాలు, బ్యాగు, షూ, బెల్టు, మళ్ళీ 8వ తరగతి నుంచి ట్యాబులు. ఇక్కడ అన్ని విషయాల్లో మీరు ఇప్పుడు చెప్పే విద్యకు సంబంధించి ఒకసారి మనం మాట్లాడుకుంటే, ఈ విద్యా వ్యవస్థలో ఇంకా పర్ఫెక్ట్నెస్ లేదు, వాళ్ళకి రావాల్సిన అందట ఇదంతా బోగస్ అని కొట్టిపారేస్తున్నారు కదా. ఈ 75 సంవత్సరాల్లో ఎప్పుడన్నా ప్రభుత్వ స్కూల్ విద్యార్థులు ఐక్యరాజ్య సమితికి వెళ్ళి ప్రజెంటేషన్ ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయా? మరి ఇప్పుడు మేము వచ్చినాక ఎందుకు ఉన్నాయి? 45,000 స్కూళ్ళని ఏ ప్రభుత్వం అన్నా బాగు చేసిందా? ఏ ప్రభుత్వం అన్నా పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా? వాళ్ళకి బై లాంగ్వేజ్లో టెక్స్ట్ బుక్స్ అంటే ఒక పక్క తెలుగులో ఉంటుంది, ఒక పక్క సేమ్ ఇంగ్లీష్లో ఉంటుంది. వైద్యంలో కూడా చాలా లోపాలు ఎత్తి చూపిస్తున్నారండి. సరిగా అందట్లేదు, మీకు ఖచ్చితంగా డబ్బులు కట్టాల్సిందే అంటున్నారు. లేదా హృద్రోగ సమస్యలకు ప్రత్యేకించి ఫ్రీగా ఉన్న టైంలో కూడా ఖచ్చితంగా మీరు డబ్బులు పక్కన పెట్టుకోవాలని చాలా మంది ప్రూఫ్స్ చూపిస్తున్నారు కదా. అలాంటి వాటిని ఎవరో కోవిడ్ సమయంలో, ఎవరన్నా కోవిడ్ సమయంలో ఒక హాస్పిటల్, 2 హాస్పిటల్ అలాంటివి చేస్తే వాటి మీద యాక్షన్ తీసుకుంది ప్రభుత్వం. సో దాన్ని చూసి మొత్తం భూతార్థంలో చూపిస్తే అట్లా. ఈరోజు జగనన్న ఆరోగ్య సురక్ష అని చెప్పి ప్రతి గ్రామంలోనే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏంటి మీకు సమస్యలు ఏంటి తెలుసుకుంటున్నారు. వాళ్ళకి సంబంధించి ఏమైనా మెడిసిన్ ఉచితంగా ఇస్తుంది ప్రభుత్వం. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసింది. 1000 రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ, అంటే మీరు హాస్పిటల్కి వెళ్ళి 2000 బిల్ అయినా మీరు 1000 కడతారు, 25 లక్షల బిల్ అయినా 1000 రూపాయలే కడతారు. సో మిగిలినంతా ఉచితం. మళ్ళీ వాళ్ళకి సంబంధించిన మెడిసిన్ ఉచితం. అంతకుముందు అలా ఉండేది కాదు కదా. అంతకుముందు మనం
హాస్పిటల్కి వెళ్తే ఆ కార్పొరేట్ హాస్పిటల్ దోచుకునేటటువంటి సిస్టమ్ ఉండేది. అంతకుముందు మనం స్కూల్కి వెళ్తే ఆ ఫీజులు కట్టలేక అప్పులు పాలై ఆత్మహత్యలు చేసుకున్నటువంటి కుటుంబాలను చూస్తున్నాం. ఈ రెండిట్లో చేంజ్ తీసుకురాగలిగింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అదేవిధంగా వ్యవసాయ రంగం మేజర్ కీలకమైన ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. సో ఆ వ్యవసాయ రంగంలో ఏదైతే మెరుగైనటువంటి ఫలితాలను తీసుకురాగలిగాం, రైతు భరోసా కేంద్రాలు అంటే ఆర్బీకేలను పెట్టి ఎక్కడికక్కడ పంట వేసేటప్పటి నుంచి అంటే ఆ విత్తనం ఏమేయాలి, ఆ పంటను కొనుగోలు చేసేదాకా కొన్ని ఏరియాల్లో కనీసం ఆ కేంద్రాల్లో ఎవరు ఉండట్లేదు, తాళాలు వేసి ఉంటున్నాయి, లేకపోతే అక్కడ రియాక్ట్ కావట్లేదు అన్న పరిస్థితులు ఉన్నాయి కదా. హైదరాబాద్లో రామోజీ ఫిలిం సిటీలో కూర్చునే వాళ్ళకు, లేదంటే జూబ్లీ హిల్స్లో 100 కోట్ల రూపాయల భవనంలో కూర్చునే వాళ్ళకు, లేదు అని అంటే పక్కనే జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఒక టీవీ ఛానల్ ఉంది, మాకు వ్యతిరేకమైన ఛానల్. సో ఆ చెక్ పోస్ట్ దగ్గర ఉండే ఆ ఛానల్లో లేదు నిజామాబాద్కు సంబంధించిన ఒక వ్యక్తి నడుపుతూ ఉంటాడు ఒక ఛానల్. వాళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్ళు కాదు. వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతుంది వాళ్ళకి ఏం తెలిసిద్ది? వాళ్ళు ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓటరా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళకి ఏమన్నా ఆధార్ కార్డు ఉందా? వాళ్ళ అడ్రస్ ప్రూఫ్ మొత్తం తెలంగాణ. సో వాళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ నాశనం అయిపోయింది, అక్కడ ఆ దానికి తాళం వేశారు, ఇక్కడ ఇది పోయింది. మొన్నటిదాకా ఏమన్నారు, అసలు ఇన్ని సంక్షేమ పథకాలు ఏంది, దీనివల్ల శ్రీలంక అయిపోతుంది అన్నారు కదా. మరి చంద్రబాబు నాయుడు ఇస్తే శ్రీలంక అవదా? జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే శ్రీలంక అవుతుందా? జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే సోమరిపోతులు అవుతారా? చంద్రబాబు నాయుడు నేను ఇంతకు 10 ఇస్తానని చెప్పి దొంగ హామీలు ఇస్తే అప్పుడు కాదా? సరే, ఈ సంక్షేమ పథకాల గురించి ఇందాక మీరు గడప గడపకు అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం అన్నప్పుడు అధికారులు వెళ్తున్నప్పటికీ యాక్సెప్ట్ చెయ్యని వాళ్ళు ఎవరు అని మీ అభిప్రాయం? ఇప్పుడు మేము గడప గడపకి దాదాపుగా 1.5 సంవత్సరాలకు పైగా తిరిగారు మా ఎమ్మెల్యేలు. ప్రతిరోజు ఒక 200 గడప తిరుగుంటారు యావరేజ్గా అనుకున్నాం. 200 అవ్వచ్చు, 300 అవ్వచ్చు. సో అనండి యావరేజ్ 200 గడప. 200లో ఒక 10 మంది మమ్మల్ని వ్యతిరేకించారు అనుకోండి, అంటే మాకు ఎంత పర్సంటేజ్ వ్యతిరేకత ఉన్నట్టు? అప్పుడు మిగిలినంతా మాకు అనుకూలతగా ఉన్నట్టే కదా. మా ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకాలు అందుకున్న వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు కూడా ఉంటారు. బట్ పొలిటికల్గా వచ్చేటప్పుడు కొంతమందే వేయచ్చు వాళ్ళు ఓట్లు, కొంతమంది వేయకపోవచ్చు. ఎవరో ఒకళ్ళిద్దరు వ్యతిరేకిస్తే కాదు కదా. మాకు మెజారిటీ ప్రజల అభిప్రాయం ఉందా లేదా? ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వాళ్ళకి పథకాలు అందకుండా చేశారు కదా. ఎక్కడా లేదు. అలా అందకుండా చేసి ఉండుంటే అంతకుముందు ప్రభుత్వంలో 39 లక్షల మందికి పెన్షన్ అందించింది. మేము ఈరోజు 65 లక్షల మందికి అందిస్తున్నాం. 65లో మీరు అన్నట్టు 55 లక్షలు 60 లక్షలు మాకు ఓట్లు పడవచ్చు. ఒక 4-5 లక్షలు వాళ్ళలో కూడా తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళు, కరుడు కట్టిన వాళ్ళు ఇచ్చినా మేము వేయమనే వాళ్ళు కూడా ఉంటారు. బట్ వాళ్ళకు కూడా ప్రభుత్వం అందించింది పథకాలు. అర్హత ఉంటే మీరు కాదు, నేను కాదు, ఎవరితో సంబంధం లేదు, డైరెక్ట్గా మీకు పథకాలు అందుతాయి. అర్హత లేకపోతే మీరు ఎమ్మెల్యే అయినా మీరు చెప్పినా ఆ పథకం రాదు. మరి అటువంటిప్పుడు మేము ఆపడానికి ఎక్కడ ఛాన్స్ ఉంటుంది? 50 ఏళ్ళకి వచ్చి వాలంటీర్ ఉంటారు. సో దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ పథకానికి అర్హత ఏంటో గైడ్ లైన్స్ ఉంటాయి. ఆ గైడ్ లైన్స్ ప్రకారం అర్హత ఉంటే అది తెలుగుదేశమా వైసీపీ సంబంధం లేదు, ఎవరు రికమెండేషన్ అవసరం లేదు, డైరెక్ట్గా పథకం అందిద్ది. అర్హత లేదనుకోండి, మంత్రి చెప్పిన పథకం రాదు. మరి మేము ఎక్కడ అడ్డుకోవడానికి అవకాశం ఉంది? అడ్డుకుంటే 39 లక్షల పెన్షన్ల నుంచి 66 లక్షల పెన్షన్లకు ఎందుకు అంతే? సో విమర్శలు చేసేవాళ్ళు ఉంటారు, ఎందుకంటే ఇది పాలిటిక్స్. ఇప్పుడు మా ప్రభుత్వం బాగా పనిచేసిందని అపోజిషన్ ఒప్పుకుంటుందా? ఈ స్పందన కార్యక్రమాన్ని ఒకటి పెట్టారు, ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు, అక్కడ ఒక అధికారి, అంత వ్యవహారం బాగానే ఉంది. కానీ స్పందన కార్యక్రమంలో దరఖాస్తులు పెట్టడమే తప్పితే ఆ సొల్యూషన్ తీసుకొచ్చే ప్రయత్నంలో ముందడుగు పడట్లేదు అనేది చాలా మంది వాదన. ఒక 5% కాలా, 95% లేదు, ఎక్కువ మందే కాదంటున్న సిచ్యువేషన్స్. మీరు క్యాలిక్యులేషన్స్ తో చెప్తున్నారా లేకపోతే? క్యాలిక్యులేషన్స్ విత్ ఫిగర్. మీరు ఇప్పటికి వెళ్ళి స్పందన దాంట్లోకి వెళ్ళి గూగుల్లోకి వెళ్ళి ఏపీ స్పందన అని కొడితే మా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎన్ని దరఖాస్తులు వచ్చినాయి, ఎన్ని పరిష్కారం అయినాయి, ఇంకా ఎన్ని పెండింగ్ ఉన్నాయని కూడా దాంట్లో లిస్ట్ ఉంటుంది. సో వాళ్ళ నుంచే మళ్ళీ కాల్ వస్తుంది, అయ్యిందా లేదా, దానికి ఇంకా అవ్వకపోతే ఇంకా పై లెవెల్లోకి ఎక్కడికి వెళ్ళాలి. సో అందుకనే కలెక్టర్, సో ఒక దానికి కలెక్టర్కి రివ్యూ ఉంటుంది, ముఖ్యమంత్రి గారికి ఎన్ని వచ్చినాయి, దేనికి కాల. కొన్ని రెవెన్యూ సమస్యలు ఉంటాయి, కొన్ని లీగల్ ఇష్యూస్ ఉంటాయి. అవి మీరు కంప్లైంట్ చేసినా కాదు, లీగల్నే ప్రభుత్వం ఏం చేయలేదు కదా. అవి న్యాయస్థానాల పరిధిలో కోర్టుల్లో పెండింగ్లో ఉంటాయి. అది దశాబ్దాలుగా పెండింగ్లో ఉండొచ్చు, కొన్ని అవతల కోర్టుల్లో స్టేలు వచ్చి ఉండొచ్చు. సో దానికి మళ్ళీ సుప్రీంకోర్టు దాకా వెళ్ళి ఉండొచ్చు. అలాంటి ఎవరు కూడా పరిష్కారం అనేది కొన్ని కావు. దాన్ని చూపించేసి పరిష్కారం కలంటే 100కు 100 మందిని సాటిస్ఫై చేయగలం ఎవరైనా. మన ఇంట్లో మన తమ్ముడిని అన్ననే మనం 100% సాటిస్ఫై చేయలేం. అలాంటిది ఒక ప్రభుత్వం ఈ ప్రజానికాన్ని మొత్తాన్ని సాటిస్ఫై చేయగలదా? బట్ మెజారిటీ మేము చేయగలిగాం. 5 సంవత్సరాలు మా ప్రభుత్వంలో ఎంత చేయగలగో అంతకంటే ఎక్కువ చేసాం. ఎందుకు? ఈ 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు పోయింది మాకు కరోనాలో. దేశం ప్రపంచం అంతా కుదేలైంది. అంత ఆర్థిక ఇబ్బందులు. అంటే మేము 3 ఏళ్ళు మా పరిపాలన.
3 ఏళ్ల పరిపాలన ఇంత చేయగలిగాం. సో ఇంకొక మళ్ళీ అవకాశం ఇస్తే ఇంకెంత చేస్తాం కదా. పరిస్థితి అంతా బాగానే ఉంది కానీ ఒక పక్క సంక్షేమ పథకాల కోసం అప్పులు చేశారు అంటున్నారు. సరే, అప్పులు చేయడం కూడా మరి రాష్ట్రంలో మరీ అధపాతాళంలోకి వెళ్లకుండా కాపాడారనేది పాజిటివ్ కార్నర్గా తీసుకుంటే, మరి అప్పుడు ఎలా తీరుస్తారనే దానికి సమాధానం ఉందా? చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేసిన అప్పుల్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీరుస్తుంది. అంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం వారసత్వంగా వచ్చినప్పుడే తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఎలా తీరుస్తున్నారో అలానే తీరుస్తారు. ఇది రెగ్యులర్ ప్రొసీజర్. అంటే ఒక పాలసీ అంటూ ఏమీ లేదంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగే సమయానికి మనకి దాదాపు 1,00,000 కోట్ల అప్పు ఇక్కడ వచ్చింది. ఇది ఆంధ్రాకి ఎక్కువ వచ్చింది, ఎందుకంటే జనాభా పరంగా ఆంధ్రాకి ఎక్కువ అప్పు, తెలంగాణకు తక్కువ అప్పు వచ్చింది. దాని తర్వాత ప్రభుత్వాలు అప్పులు చేసినాయి. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు, మా ప్రభుత్వం కూడా అప్పులు చేసింది. అడిచిన ప్రభుత్వాల్లో చేసిన అప్పులకి వడ్డీ అసలు కలిపి కడుతూ కొత్త అప్పులు చేస్తూ ఉంటారు. ఇది ద రెగ్యులర్ ప్రాసెస్. నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇంకెక్కువ అప్పులు ఉన్నాయి ఆంధ్ర కంటే. మొన్న మధ్య మీరు అసెంబ్లీలో కూడా చూస్తుంటారు. భారతదేశ అప్పులు చూస్తే నరేంద్ర మోడీ గారు వచ్చినాక 100 లక్షల కోట్లు అప్పులు చేశారు. ఎట్లా తీరుస్తున్నారంటే తీరుస్తారు. సో వచ్చేటటువంటి ఇన్కమ్ ఏదైతే ఉంటుందో దాంట్లో కొంత అప్పులు తీసుకొచ్చిన దానికి అసలు వడ్డీ కడతా ఉంటారు. మళ్ళీ మనకి ఏదైతే అప్పులు తీసుకోవడానికి ఏదైతే మనకి వెసులుబాటు ఉందో, FRBM లిమిట్ ఉందో, ఆ లిమిట్ ప్రకారం చేసుకుంటూ వెళ్తారు. చేసిన దాంట్లో కొంత తీరుస్తారు, కొంత మళ్ళీ ఖర్చు పెడతారు. దిస్ ఆర్ రెగ్యులర్ ప్రాసెస్. సరే, ఈ పథకాలు అంతా బాగానే ఉంది. ఇందాకే మీరు అన్నారు సొంత ఇంట్లో వాళ్ళని కూడా మనం అప్పుడప్పుడు సమర్థించుకోలేని పరిస్థితి అని. ఈ సొంత ఇల్లు పంచాయతీ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఒక మలుపు తిరిగిన పరిస్థితి కదా. షర్మిల ఆల్రెడీ తను ఏపీలో అధ్యక్ష పదవి చేపట్టిన సోనియాతో బాహాటంగానే నేను కాంగ్రెస్కి వచ్చినందుకు చాలా హ్యాపీగా అని చెప్తుంది. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ అనేది తనకి సపోర్ట్ చేయలేదు, తను ఎక్కడా కూడా సాటిస్ఫై లేక తన సొంత పార్టీ పెట్టి ప్రజల్లోంచి ఆదరణ తెచ్చుకుని మరి గెలిచిన వ్యక్తి. ఏంటి సొంత ఇంట్లో వ్యతిరేకత ఇలా రాజకీయ వైపు మళ్ళీ రాష్ట్రాన్ని మెసేజ్ ఏంటి ఇప్పుడు పర్సనల్గా? ఇప్పుడు మా కుటుంబంలో ఉన్నటువంటి దాన్ని చూసి మమ్మల్ని ఓటేయమని అడిగాము మేము. లేదంటే మా కుటుంబంలో మా చెల్లిని చూసో, లేదంటే మా కుటుంబాన్ని ఇబ్బందులు పెట్టారో అందుకని ఓటేయమని మేము అడిగామా? ఎవరి రాజకీయాలు వాళ్ళు చేయొచ్చు. ఇప్పుడు అన్న ఒక పార్టీలో ఉంటారు, తమ్ముడు ఒక పార్టీలో ఉంటారు. సో అమ్మ ఒక పార్టీలో ఉంటుంది, ఏదైతే కొడుకు ఇంకో పార్టీలో ఉన్నది చూసాం. పురంధేశ్వర్ గారు బీజేపీలో ఉన్నప్పుడు వాళ్ళ ఆయన దగ్గుబాటి వెంకటేశ్వర గారు మా పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి మా పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. మరి వాళ్ళిద్దరు ఏమన్నా మొగుడు పిల్లలుగా విడిపోయారా? లేదు కదా, భార్యాభర్తలుగా కలిసే ఉన్నారు కదా. నేనున్నప్పుడు షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారు చెల్లెలు వరకే. రాజకీయాల్లో ఆమె ఎక్కడ ఉంటుంది, ఆమెకు సంబంధించింది ఏంటి, బిజినెస్ వ్యవహారాలు ఏంటి, ఆమెకు సంబంధించింది ఏముంటుంది, వాళ్ళకి సంబంధించిన ఇష్యూస్ ఏంటి, అవన్నీ మనకు అనవసరమైనటువంటి అంశాలు. సో ఒకటైతే స్పష్టంగా చెప్తుంది ఏంటంటే, ఒక ప్లాన్డ్ ప్రకారం వైఎస్ షర్మిల గారిని కాంగ్రెస్ పార్టీలోకి మాకు వ్యతిరేక వర్గం పంపించిందని మాత్రం స్పష్టంగా చెప్తాను. అంత స్ట్రాంగ్ గా ఉండే షర్మిల వీక్ అయిపోయారా మరి సిచ్యువేషన్? రాజకీయాలు ఎలా ఉంటాయి అంటే, ఒకసారి స్టెప్ వేసినాక వెనక్కి రాలేనటువంటి పరిస్థితి ఉంటుంది. ఫస్ట్ స్టెప్పే బ్యాక్ స్టెప్ ఆమె వేసింది. ఏంటి, పక్క రాష్ట్రంలోకి వెళ్ళి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని అవసరం లేనటువంటి దాంట్లో అనవసరంగా రాంగ్ స్టెప్ వేసింది. వేసిన దాన్ని మళ్ళీ దాన్ని సమర్థించుకోలేక మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు, మళ్ళీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సరిగ్గా ఆమె మేము ఇక్కడ వద్దు, ఆమెను ఆంధ్రాకి పంపించేయండి అని ఏదైతే చెప్పారో దాని ప్రకారం ఇక్కడ కొంతమంది వ్యక్తులు, మాకు వ్యతిరేకంగా ఉండేటటువంటి కొంతమంది వ్యక్తులు నడిపినటువంటిది. అంటే ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తిని ఎదుర్కోవడానికి ఒక ప్రశాంత్ కిషోర్, ఒక పవన్ కళ్యాణ్, ఓ చంద్రబాబు, ఓ 3 పత్రికలు, ఓ 4 టీవీ ఛానళ్ళు, లేదంటే ఇంకా సొంత కుటుంబ సభ్యులను వీళ్ళందరినీ ప్రయోగిస్తారనేది ఇప్పుడు కనపడతా ఉంది క్లియర్గా. అన్నిటి గురించి ఓకే, కానీ పీకే ఎంట్రీ అనేదాన్ని పవన్ కళ్యాణ్ కాదు, ప్రశాంత్ కిషోర్ ఎంట్రీ ఆల్రెడీ ఇప్పుడు వైసీపీకి ఒకనొక టైంలో సపోర్ట్ చేసి గెలిపించింది అనేది చాలా మందికి తెలిసింది ఆ విషయం. మరి ఇప్పుడు టీడీపీకి వెళ్ళారు అనేదాన్ని మీరు ఎలా చెప్తారు? ప్రశాంత్ కిషోర్ వల్ల మేము గెలిచామనంటే అది చాలా తప్పంట. అప్పుడు నేను రాజకీయ పార్టీ పెడితే ప్రశాంత్ కిషోర్ పెట్టుకుని నేను కూడా గెలుస్తాగా. మీరు రాజకీయ పార్టీ పెట్టేస్తే మీరు కూడా ముఖ్యమంత్రి అయిపోతారుగా ప్రశాంత్ కిషోర్ ఉంటే. ప్రశాంత్ కిషోర్ వల్ల గెలవం. ప్రజలకి నమ్మకం కలిగిస్తే గెలుస్తాం, ప్రజలు మనం నమ్మితే గెలుస్తాం. సలహాదారులు లేదా స్ట్రాటజిస్టుల వ్యవహారంలో ఒకసారి ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వాళ్ళు సలహాలు సూచనలు తీసుకోవాల్సిన అంశం చాలా కీలకమే. జగన్ వ్యవహార శైలి ఎలా ఉంటుంది ఈ విషయంలో? ఖచ్చితంగా ఎదుటి వాళ్ళు చెప్పిందే చేస్తారా? లేదు, అక్కడ ఒక్క మాట మీరు కంపేర్ టు మిగిలిన వ్యక్తులకి జగన్మోహన్ రెడ్డి గారికి కంపారిజన్ చెప్పాలంటే, జగన్మోహన్ రెడ్డి గారు అందరూ చెప్పే వింటాడు. విన్న తర్వాత ఏది కరెక్టు, మీరు చెప్పింది కరెక్టు అని అంటే ఎస్ ఇది కరెక్టు, దీన్ని మనం స్వీకరిద్దాం అనుకుంటాడు. లేదు అని అంటే లేదన్నా ఇది కాదు, దీనికంటే ఇది బెటర్ ఆప్షన్, నా దగ్గర ఉన్నది బెటర్ ఆప్షన్, ఇది చేస్తేనే మనం బెటర్ ఉంటుందని క్లియర్గా చెప్పేస్తారు. అంటే సలహాలు పాటించవచ్చు, దానికంటే బెటర్ ఉంటే ఇంకా ఆయన వర్షంలో ఆయన వెళ్ళొచ్చు. బెడ్సి కొడితే ఎవరు
ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు లాంగ్ రన్ పాలిటిక్స్ ఆలోచిస్తాడు. తాత్కాలికంగా కొన్ని బెడ్స్ కొట్టచ్చు. ఎందుకు ఆ మాట అంటున్నా అంటే తాత్కాలికంగా మేము 2014లో ఓడిపోయాం. అప్పుడు కూడా మాకు సలహాలు ఇచ్చారు మా ఎమ్మెల్యేలు. మా దగ్గర అప్పుడు 23 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినాక మిగిలిన ఎవరైతే 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ 40 మంది ఎమ్మెల్యేలు మెజారిటీ ఎమ్మెల్యేలు మా పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు 2014 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారికి చాలా సలహాలు ఇచ్చారు. అన్న రైతు రుణమాఫీ చేద్దామని చెబుదాం, అన్న డ్వాక్రా రుణమాఫీ చేద్దామని చెబుదాం, చంద్రబాబు నాయుడు ఎట్టి పరిస్థితుల్లో అప్పుడు అధికారంలోకి రాడు, మనమే బంపర్ మెజార్టీతో వస్తాం అని జగన్మోహన్ రెడ్డి గారికి సలహాలు ఇచ్చారు. సరే చెబుదాం, 1,00,000 కోట్లు రుణమాఫీ చేయగలుగుతాం, మనం అధికారంలోకి వచ్చినా చేయలేం కదా, అప్పుడు ఏం చెబుదాం? మనం ఇప్పుడు ఓడిపోతే ఓడిపోయాం, తాత్కాలికంగా ఓడిపోతాం, ఈ ఎన్నికల్లో కాదు తర్వాత ఎన్నికల్లో గెలుస్తాం, కానీ ఆ హామీలు మనం చేయలేం కదా. చేయని మనం చెప్పి మనం రేపొద్దున చేయలేదని చెప్పి మనం ఏదో ఒక 5 సంవత్సరాలు ఉండిపోయేటానికి మనం రాజకీయాల్లోకి రాలేదు కదా, అలాంటివి చెప్పొద్దని చెప్పారు, అలాంటివి చేయమని చెప్పారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న స్టాండ్ ఆ రోజు కరెక్టే కదా. సో జగన్మోహన్ రెడ్డి గారు 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. అది తాత్కాలికంగా కొంతమందికి అప్పటికప్పుడు అరే ఏంటి ఇలాంటి డెసిషన్ తీసుకున్నాను అనిపించవచ్చు, కానీ లాంగ్ రన్లో ఆలోచించే వాళ్ళకి ఖచ్చితంగా దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం కరెక్టే అని చెప్తారు. సో దానికి ఎగ్జాంపుల్ నేను సంక్షేమ పథకాలు అంట. ఎందుకంటే కోవిడ్ టైంలో చాలా మంది అన్నారు మా పార్టీలో కూడా, ఇంకా ఎందుకు మనం ఎంత ఈ సంక్షేమ పథకాలు పంచుతున్నాం, కోవిడ్ రేపు ఎవరుంటారో ఏమైందో తెలియదు, ఇన్ని సంక్షేమ పథకాలు అవసరమా అన్నారు. కేవలం జగన్మోహన్ రెడ్డి ఒక్కళ్ళే సంక్షేమ పథకాలు ఆపకుండా ఉండడానికి ఎంతమంది సలహాలు ఇచ్చిన నిర్ణయం తీసుకున్నారనే మాట ఎంతవరకు వాస్తవం? ఖచ్చితంగా ఇచ్చిన హామీలు చేయాలి కదా. ఇప్పుడు అది ప్రజలకు నీడ్. అంటే మాకు ఇప్పుడు సంక్షేమ పథకాలు ఆపమని ఎవరో ఒకళ్ళిద్దరు చెప్పుండొచ్చేమో, బట్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే లాంగ్ రన్ ఏంటి, మనం ఇచ్చిన హామీలు ఏంటి, మనం అది ఆపితే ఒక నెల పెన్షన్ ఆపామనుకోండి, 3,000 రూపాయలు అవతాతకి రాకపోతే వాళ్ళు దాని మీద ఎంతో హోప్ పెట్టుకొని ఉంటారు, ఏదో దానికి దాన్ని వాడుకోవాలి. సో నిజంగా ఈరోజు ఒకటి ఫ్రాంక్గా చెప్తా, తల్లిదండ్రులను చూడాలంటే ఈరోజు ఆ 3,000 వస్తున్నాయి కాబట్టి చూసే తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు తెలుసా? తల్లిదండ్రులకి దగ్గర 3,000 వస్తున్నాయి కాబట్టి ఆ కొడుకు కోడలు ఇక్కడ 3,000 రూపాయల పల్లెటూరులో ఉండే వాళ్ళకి మొన్నదాకా 2,750 అని ఎక్కువ అమౌంట్, ఇప్పుడు 3,000 రూపాయలు అంటే రోజుకు దాదాపు 100 రూపాయలు. సో వాళ్ళకి ఇంట్లో ఏదో మనం తినే దాంట్లో ఒక ముద్ద పెడదాం, ఆ 3,000 మన మనవడకో మనవరాలకో మళ్ళీ ఇచ్చిద్ది కదా అని చెప్పి ఆలోచించే కోడళ్ళు ఎంతమంది ఉన్నారు, ఆలోచించే కొడుకులు ఎంతమంది ఉన్నారు. అదే 3,000 ఆగిపోతే, అదే 3,000 2 నెలలు ఇవ్వకపోతే బయటకు గెంటేసే కొడుకు కోడలు కూడా ఉన్నారు ఈ రోజుల్లో. మరి ఇవన్నీ ఆలోచించాలి కదా. సో అవతాతల ముఖాల్లో చిరునవ్వులు చూడాలి కదా. సో వాళ్ళందరికీ ఈరోజు భరోసా కల్పిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకు వెళ్తాం. ఇప్పుడు వై నాట్ 175 అంటున్నారు, డైరెక్ట్ జగన్ స్టేట్మెంట్ ఇది, దీన్నే మంత్రులంతా కూడా ఫాలో అవుతున్నారు. ఇక్కడ మంత్రుల, మాజీ మంత్రుల, ఎమ్మెల్సీల ఎలా చెప్పుకోవాలో తెలియని పరిస్థితి. వరుసగా ఈ క్యాడర్ మార్పు, పనిచేయని వాళ్ళని తీసి పక్కన పెడతామనే అంశం ఒక్కటే తెరపైకి వస్తుంది, కానీ పాలన చూసి లేదు ఒక వ్యక్తిని చూసి ఓటేసే వాళ్ళు ఉంటారు, సంక్షేమ పథకాలు చూసి ఓటేసే వాళ్ళు ఉంటారు, అలాగే లోకల్గా వాళ్ళు ఎవరైతే ఒక లీడర్ ఉన్నారో వాళ్ళని చూసి ఓటేసే వాళ్ళు కూడా ఉంటారు కదా. వాళ్ళని చూసి వ్యతిరేకించి కూడా కొన్ని ఓట్లు పోయే వాళ్ళు కూడా ఉంటారు కదా. జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం ఉంది. లోకల్లో ఉన్నటువంటి లీడర్ అక్కడ ఉన్నటువంటి క్యాడర్తో సఖ్యతగా లేనప్పుడు, లేదు పోయినసారి ఒక సామాజిక వర్గానికి అవకాశం ఇచ్చాం కాబట్టి ఈసారి ఇంకో సామాజిక వర్గానికి అవకాశం ఇద్దామని చెప్పి అనుకున్నటువంటి తరుణంలో కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయి. ఇది ఒక వ్యవస్థ. దీంట్లో ఏంటంటే ఏదో ఒక వ్యక్తి పోతే ఏదో అయిపోయిందని అనుకుంటే కాదు. మా దగ్గర సీట్ రానటువంటి వాళ్ళు సీట్ ఎక్స్పెక్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వను అని చెప్పినప్పుడు కొంతమంది బయటికి వెళ్ళిపోవచ్చు. ఏమవుతుంది? పాత నీరు పోతే కొత్త నీరు వస్తుంది. ఆల్రెడీ కొంతమంది పార్టీలో ఉన్న మరో యువకులకో ఇంకోలకో అవకాశం దొరికింది. మా దగ్గర 23 మంది శాసనసభ్యులు పోయినప్పుడు ఏమన్నారో తెలుసా? మా పార్టీలో ఉన్న వాళ్ళే ఎంతమంది వెళ్ళిపోతున్నారు, ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు తెలుసా? 23 మందితో పాటు ఇంకొక 20 మంది పోయినా నష్టం లేదు, నేను ప్రజల్లో తిరుగుతా, ఇవాళ అయితే రేపు అధికారంలోకి వస్తాం. సామాజిక సాధికార బస్సు యాత్ర అంటున్నారు. ప్రజల్లోకి నిజంగా వాళ్ళ మాటలు కానీ వాళ్ళు చెప్పే విధానం కానీ వెళ్తుందంటారా? కనీసం మీరు చేసిన వాటి గురించి మీరు ఎంతవరకు? వెళ్ళకపోతే అంతమంది పబ్లిక్ రారు కదా, అదొక పాయింట్. కేవలం వాలంటీర్లు లేకపోతే వీళ్ళు మాత్రమే వస్తున్నారు, గవర్నమెంట్ లో చేసే వాళ్ళు వీళ్ళ వరకే వస్తున్నారు. వాలంటీర్లు ఉంటారు రావడానికి, వాళ్ళే వస్తున్నారు, అంతేగాని బయట నుంచి ఎవరు రావట్లేదు. నియోజకవర్గంలో మీటింగ్ జరిగితే దాదాపు 20-25 మంది అక్కడ అటెండ్ అవుతున్నారు. 20,000 మంది వాలంటీర్లు ఉంటారా? వాలంటీర్లు అటెండ్ అవడానికి దాంట్లో ఉండదు. సో ఇది పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమం. అటెండ్ అవ్వట్లేదు అనేది కన్ఫర్మ్ 100%. వాలంటీర్లు దాంట్లో అటెండ్ అవడానికి లేదు. వాలంటీర్లు ఓన్లీ గడప గడపకి ఏదైతే వెళ్ళాలి సంక్షేమ పథకాల దగ్గరే రావాలి తప్ప వైఎస్ఆర్సీపీ మీటింగ్లకు అటెండ్ అవడానికి ఉండదు.
సో మీరు అన్న రెండో పాయింట్లో ఒకటి క్లియర్గా నేను చెప్పేది ఏంటంటే, మీకంటే నాకంటే మీడియా సంస్థల కంటే రాజకీయ పార్టీల నాయకుల కంటే ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ఇప్పుడున్న సోషల్ మీడియా యుగంలో నిన్న ఏం మాట్లాడారు, ఇవాళ ఏం మాట్లాడుతున్నారు, రేపేం మాట్లాడుతున్నారు, బాక్స్లు వేసుకొని చూస్తారు. దానికి ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు మొన్న మోడీని ఏం తిట్టాడు, మళ్ళీ ఇప్పుడు మోడీని ఏ విధంగా పొగడబోతున్నాడు. మొన్నటిదాకా ఈ నరేంద్ర మోడీ పెళ్ళానే సరిగ్గా చూసుకుని వెళ్ళాడు, దేశాన్ని ఏం వెళ్తాడు అన్నాడు కదా, మళ్ళీ అదే నరేంద్ర మోడీతో ఎట్లా పొత్తులో వెళ్తాడని చెప్పి ప్రజలు కూడా క్వశ్చన్ చేస్తారు. సో ప్రతిదీ అబ్జర్వ్ చేస్తారు ప్రజలు. మీకు మంచి జరిగిందా లేదా అనేది ఒకటే ఆలోచిస్తారు. అదే మేము నమ్మమంటున్నాం. మా ప్రభుత్వం ద్వారా మీ కుటుంబానికి మంచి జరిగితే ఎవ్వరూ చెప్పే నమ్మద్దు, మీ మనస్సాక్షి నమ్మి ఓటేయండి. అంతకుముందు ప్రభుత్వంలో మీకు అందినీయా, మా ప్రభుత్వంలో అందినీయా చూసుకొని ఓటు వేయమంటున్నాం. మేము ఎక్కడ మభ్య పెట్టట్లా, క్లియర్గా అడుగుతున్నాం. మీరు అన్న 175 ఎందుకు రావంటున్నాం, ఎందుకు రావని అంటున్నాం. 175 నియోజకవర్గాల్లో అదే అభివృద్ధి జరిగింది. ఇందా మీరు అన్నారు ఏంటి అభివృద్ధి అనే దాంట్లో ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయం కట్టాం, వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రం, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్, వైఎస్ఆర్ డిజిటల్ లైబ్రరీ, దీంతో పాటు అక్కడ ఉన్న స్కూల్ని అభివృద్ధి చేసాం. మీరు ఆ గ్రామంలో ఎవరిని అడిగినా కూడా సంక్షేమం అందిందని చెప్తారు. ఇంటికి వెళ్తే అభివృద్ధి సంక్షేమం ప్యారలల్గా చేసుకుంటూ వెళ్ళాం. మీరు గ్రామ సచివాలయాన్ని మాట్లాడుతున్నారు, సర్పంచ్ వ్యవస్థను నిర్వీర్యం చేశారని మాట్లాడుతున్నారు కదా, మీ సమాధానం? గ్రామ సచివాలయాల్లో సర్పంచ్ కంట్రోల్లోనే కదా ఉండేది. ఇంక మేము సర్పంచ్ వ్యవస్థను ఎక్కడ నిర్వీర్యం చేసాం? సర్పంచ్కి అసలు వాల్యూనే లేదు, వాళ్ళు చేయడానికి ఏమీ లేదని మాట్లాడుతున్నారు కదా. మా దగ్గర 13,000 పంచాయతీలు ఉన్నాయి, 10,000కు పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అంటే ఇంకో 3,000 మేము గెలవాలా? దాంట్లో 3,000లో 300 మంది మాది బాగోలేదని అంటే బాగోకుండా పోదు కదా. నిర్వీర్యం చేశారు నా 300 మంది మాట్లాడితే ఇది కాదు కదా. చెప్తున్నా కదా, ఇది పాలిటిక్స్. యువతలు మేము చేసిన దాన్ని అవతల పార్టీ ఎందుకు పొగిడిద్ది? మేము ఈరోజు ఎల్జీ పాలిమర్స్లో ప్రమాదం జరిగింది, ₹1,00,00,000 ఇచ్చారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే అక్కడ చనిపోయినటువంటి వాళ్ళకి. మా దగ్గర ఉన్న అపోజిషన్ తెలుగుదేశం పార్టీ ఇంత పరిహారం ఎప్పుడు దేశంలో ఎక్కడ ఇవ్వాలా, బాగా ఇచ్చారు అని చెప్పి ఎక్కడని చెప్పిందా? ఇదే రమేష్ హాస్పిటల్లో అగ్ని ప్రమాదం జరిగి చనిపోయారు కోవిడ్ సమయంలో. ఉల్టా మా మీద మాట్లాడారు, మీరు రమేష్ హాస్పిటల్ మీద కక్ష సాధింపు చేస్తారా అన్నారు. మరి యాజమాన్యం దానికి బాధ్యత తీసుకోవాల్సింది. అంటే ఇలాంటి మాటలకే ప్రజలు ఒకవేళ ఓట్లు వేస్తే, ఇక్కడ ఓటు శాతం గురించి కూడా చూద్దాం. ఫిక్స్డ్ ఓటర్స్ గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే, అంటే వాళ్ళు ఈ ఫిక్స్డ్ ఓటర్స్ అనే వాళ్ళు అటువైపే మళ్ళుతూ ఉన్నారు. కనీసం సంక్షేమ పథకాలు తీసుకుని కూడా మళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటి? కేవలం మాటలకే అని మీరు నమ్ముతున్నారా, లేదంటే? మేడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫిక్స్డ్ ఓటింగ్ 2014లో వచ్చిన 45% ఫిక్స్డ్ ఓటింగ్ ఆల్రెడీ ఉన్నట్లు లెక్క. 2019కి వచ్చేటప్పటికి 5% పెరిగి 50% వచ్చింది. మొన్న జరిగినటువంటి అన్ని ఎన్నికలు ఎక్సెప్ట్ గ్రాడ్యుయేట్ ఎన్నికలు తీసేస్తే టీచర్స్ కానీ, లేదంటే మీరు అన్నాడు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, బై ఎలక్షన్ అన్ని చూస్తే 70 నుంచి 80% ఓటింగ్ కూడా వచ్చింది మాకు. సో 80% రేపు రాకపోయినా అట్లీస్ట్ 50 నుంచి 60కి వెళ్ళిద్ది అనేది మా అభిప్రాయం. మేము నిజంగా ఆ అభిప్రాయంతో ఎందుకున్నాం? అవతల అపోజిషనే ఒప్పుకుంటుంది క్లియర్గా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవాలంటే ఒక 10 రాజకీయ పార్టీలు కలిసి వెళ్తేనే మేము ఎదుర్కోగలం అంటుంది. అంటే ఇది మేము బలంగా ఉన్నట్లు లెక్కే కదా. ఇప్పుడు మేము నిజంగా బలహీనంగా మేము ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలహీనంగా మనం చూసేసుకుందాం అంటారు కదా. బాగానే ఉంది, కానీ సొంత సర్వేలోనే మీకు నెగిటివ్ ఫలితాలు వచ్చాయి, టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్న సర్వేలు వస్తున్నాయి అనేది. అంటే మేము నిజంగా సొంత సర్వేలు చేయించుకుందాం అంటే నిజంగా మా మీద వ్యతిరేకత వస్తే ఆ సర్వేలు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఎట్లా వెళ్తాయి? నేను అడిగిందని తెలుగుదేశం వాళ్ళని సమాధానం చెప్పండి. మేము చేయించుకుందా అంటే వ్యతిరేకత వచ్చిందని వాళ్ళు అన్నారు కదా. దానికి ఒక నిమిషం దాన్ని అట్ట అనుకుందాం. అయ్యి వాళ్ళకి ఇస్తాం మేము, ఇదిగోండి మా దగ్గర వచ్చేసి నేను వాళ్ళకి ఇస్తాం. ఇదేందో తెలియదు. ప్రశాంత్ కిషోర్ మాకు సర్వే చేశారని చెబుతారు వీళ్ళే. ప్రశాంత్ కిషోర్ మాకు ఎప్పుడు పనిచేశాడు? 2019 తర్వాత ఒక రోజు కూడా పనిచేయాల. 2019 ఎన్నికల వరకు మేము డబ్బులు ఇచ్చి ప్రశాంత్ కిషోర్ని కన్సల్టెంట్గా పెట్టుకున్నాం. తర్వాత మాకు ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్త కాదు, కానీ ప్రశాంత్ కిషోర్ సర్వే చేశాడని చెబుతారు వీళ్ళు. మరి మాకు మేము పెట్టుకోకుండా సర్వే ఎవరు చేయించుకున్నారు? మరి తెలుగుదేశం దగ్గరికి వెళ్ళి అని చెబుతారు. రోజు చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు అమ్మ బాగున్నావా అంటే నీ అమ్మ బాగున్నావా అంటారు వీళ్ళు. ఇట్లాంటి వాళ్ళతో ఏ విధంగా మాట్లాడాలి? వాళ్ళు అంతే అని చెప్పి వదిలేయాలి. అంతమించి మనం ఏం చేయగలుగుతాం? విభజన జరిగింది, విభజన అనే ఒక గడ్డు పరిస్థితిని కొంతమేర నిలదొక్కుందామా అనే స్టేజ్ నమ్మిన వాళ్ళు నమ్మారు, నమ్మని వాళ్ళు నమ్మలేదు. ఈ హోదా గురించో లేకపోతే కనీసం పన్ను రాయితీ అనే అంశం ఒకసారి తెరపైకి వచ్చింది కదా. ఈ 2 అంశాల గురించి ప్రస్తుతం డిస్కషన్ నడుస్తుంది ప్రజల్లో కూడా. ఈ 2 విషయాల్లో ఏ ఒక్క విషయం కూడా జగన్ ఎప్పుడు కూడా మోదీ దగ్గర ప్రస్తావిస్తున్నామని చెప్తున్నప్పటికీ బాహాటంగా ఏ విషయం కూడా తెరపైకి ఎక్కువగా రాకపోవడానికి కారణాలు ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారికి మిగిలిన ముఖ్యమంత్రులకి చాలా తేడా ఉంది. పర్టికులర్గా చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి తేడా ఉంది. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అడిగి నేను ఇదిగో పలానా అడిగాను, పలానా చేశానని
ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తారు, ప్రెస్ ముందుకు వచ్చి చెప్పరు. బట్ చంద్రబాబు నాయుడు గారు అడగకపోయినా విజయవాడ కరకట్ట దగ్గర బయలుదేరినప్పుడు ఒక ప్రెస్ మీట్, గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర ఇంకో ప్రెస్ మీట్, ఢిల్లీ ఎయిర్పోర్ట్లో దిగగానే ఇంకో ప్రెస్ మీట్, మోడీ గారిని కలిసేటప్పుడు ఒకటి, కలిసినాక వచ్చినాక ఒకటి, మళ్ళీ గన్నవరంలో దిగినాక ఒకటి. మొత్తం నేను చెప్పేసి అసలు ఇన్ని ఇస్తా అన్నారు, అన్ని ఇస్తా అన్నారు, ఏమి ఇచ్చారు 5 ఏళ్ళలో అంటే మోడీ ఇచ్చాడు అన్ని అని ఈయన అసెంబ్లీలో అంటాడు, మోడీ ఏమి ఇవ్వలేదని మళ్ళీ ఈయన అసెంబ్లీలో అంటాడు. ఇట్లా ఉండే పాలిటిక్స్ మా దగ్గర లేవు. మీరన్నా ఏం సాధించారన్నారు కదా, 10,000 కోట్ల రెవెన్యూ లోటు చంద్రబాబు నాయుడు గారు 4.5 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి తీసుకురాలేకపోతే మేము కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా లేకుండా 10,000 కోట్ల రెవెన్యూ లోటు తెచ్చాం. 18 రాష్ట్రాలు బల్క్ డ్రగ్ పార్క్ కోసం ప్రయత్నిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బల్క్ డ్రగ్ పార్క్ని తీసుకురాగలిగాం. ఏదైతే పోలవరానికి మొట్టమొదటి విడత కంప్లీట్ చేయడానికి 17,000 కోట్లు ఒకేసారి అవసరం అవుతాయి అనే దాని మీద 17,000 కోట్లకు ఆమోదం తెలిపించుకోగలిగాం. సో ఈ విధంగా రావాల్సిన వాటిని మెల్లిగా రాబట్టుకుంటున్నాం. అంతే తప్ప కేంద్రంతో గొడవలు పెట్టుకొని మోడీ వస్తే నల్ల బెలూన్లు వదిలి మీ భార్యను తిడతామని, అమిత్ షా వస్తే వాళ్ళు పెద్ద రాళ్ళు వేశారు కాబట్టి మేము చిన్న రాళ్ళన్నీ వేయాలని, లేదు ఈయన అమిత్ షా తిట్టట్లేదు కాబట్టి మేమేదో వాళ్ళతో కలిసి ఉన్నామని, ఇలా అనుకునే వాళ్ళకి మనం ఏమి సమాధానం చెప్తామంటే అటువంటి టైప్ ఆఫ్ పాలిటిక్స్ మేము చేయమని చెప్తాం అంతే. విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ఖచ్చితంగా మేము పోరాడతామని వైసీపీ నాయకులే డైరెక్ట్ గా చెప్పడం జరిగింది, కానీ దాని గురించి ఎందుకు మాట్లాడలేకపోయారు? స్టీల్ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి దాంట్లో వాటా లేదు, బట్ పూర్తిగా కేంద్ర ప్రభుత్వం వాటా. ఒకవేళ చంద్రబాబు అధికారంలోకి వస్తే దాన్ని కంప్లీట్ చేస్తారా? అది కూడా చేయలేకపోయారు అంటున్నారు. అది మీరు అడిగే క్వశ్చన్ లో రాడు కదా. ఫస్ట్ రీసెంట్ గా సీఎం జగన్మోహన్ రెడ్డి వెళ్ళి మన మాజీ సీఎం కేసీఆర్ వాళ్ళిద్దరూ ఎప్పటి నుంచో సాన్నిహిత్యం ఉన్న వాళ్ళే. ఈ టైంలో ఏంటంటే ఆయన బాగాలేనప్పుడు హాస్పిటల్కి రాలేదనే విమర్శ చేశారు. ఎనీవే ఆయన వచ్చి కలిశారు. ఈ కలిసినప్పుడు కూడా వాళ్ళిద్దరికి రాజకీయ చర్చ నడిచింది అనేది అడుగుండొచ్చు ఏమన్నా. సహజంగా ఇప్పుడు ఎట్లా ఉండదు అంటే, ఏంటి ఎట్లా ఉంది మీ రాష్ట్రంలో బాగుందా, ఏంటి మొత్తం ఈ రాబందుల గుంపు అంతా ఒకవైపు వచ్చేసింది కదా ఏంటి అని అడుగుండొచ్చు. అవన్నీ మాకు కొత్త ఏం కాదు కదా కేసీఆర్ గారు. ఈ గుంపంతా ఎప్పుడు ఒకటే ఉంటుంది కదా, నేను ఒక్కడనే ఒకవైపు ఉంటా కదా ఎప్పుడు, అయినా నాకు కామనే అని ఉండొచ్చు.